కూటమి ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆర్గనైజ్డ్ మీడియా టెర్రర్ ద్వారా వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తిరుమలపైకి మద్యం సీసాలు ఎలా వెళ్లాయో సీసీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. కేక్ కట్ చేశారని, కోడి కోసుకున్నారని నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారన్నారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు సజ్జల. ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లుంటుందో మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. అవును, మద్యం బాటలేది ఒక కేసు. వెహికల్ చెప్తున్నావు, ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, టోల్గేట్ అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారని తెలుస్తుంది. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది, ఇందులో దేశద్రోహం ఏముంది అని తిట్టి మరి ఇచ్చేసినట్టున్నాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్. లేకపోతే కేకు పెద్ద కత్తితో కొడవలతో నరికారు, గొడ్డలతో నరికారని కేసులు పెడితే అదేమన్నా అర్థం ఉంటుందండి? కోడి కోసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టి నాన్ బెయిలబుల్ పెట్టి నిన్న ప్రొడ్యూస్ చేస్తే న్యాయమూర్తి గారు ఆయన చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు, కాదా కోడి కోసుకునేందుకు నువ్వు ఇట్లా చేయడం మొదలు పెడితే దాని అందరికీ చేయాల్సి వస్తుంది కదా.